ఈరోజు ఇంత పెద్ద కష్టాలు జరిగితే వాటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనుకోకుండా సర్వేపల్లిలో మా పీసోడు వాళ్ళు లెటర్ రాసేసాడు అచ్చెన్నాయుడికి. ఏమని, ఈ విధంగా రైతులకు సంబంధించి నష్టం జరిగింది కాబట్టి మీరు ఆదుకొని. ఏమైనా బుద్ధి ఉందా? బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వాడు, ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉండేటువంటి వాడు నేరుగా వెళ్ళి మాట్లాడతాడా, లేదా ఫోన్లో మాట్లాడతాడా, వాళ్ళ మీద ఒత్తిడి తెస్తాడా, ఒప్పిస్తాడా? మోంతా తుఫాన్లో జరిగినటువంటి నష్టానికి ఈరోజు ఇవ్వలేదనేటువంటి నిందపడేటువంటి పరిస్థితుల్లో కనీసం అక్కడ లేకుండా రోడ్డు మీద నిలబడ్డాం. అక్కడ షట్టర్లు ఎత్తారు, ఇక్కడ షట్టర్లు మూశారు, అక్కడ జనరేటర్ ఎత్తారు, ఈడ కాలువ తవ్వించారు. ఉద్దేశం ఏంది? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, ఏమని, సంక్షోభంలో అవకాశం ఎదుర్కోవాలని. ఆ సంక్షోభంలో అవకాశాన్ని ఎదుర్కోవడానికి ఎక్కడెక్కడ మనం దొంగ బిల్లులు పెట్టుకోవచ్చు ఇరిగేషన్లో అనేటువంటి ఆలోచనలో తిరగడం తప్ప రైతు సంక్షేమాన్ని, రైతు శ్రేయస్సుని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ జిల్లాలో? రేపు తీయండి, లిస్టు తీయండి. ధైర్యం ఉంటే ఇరిగేషన్ వాళ్ళని ఎఫ్డీఆర్లో ఎంత పెట్టారో చెప్పానండి. ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు రైతుల పేరిట ఈరోజు ఫ్లడ్ డ్యామేజ్డ్ రిపేర్స్ ఎఫ్డీఆర్ అని చెప్పి ఎంత లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారో ఒక్కసారి ప్రజలకు చెప్తే రైతులే ముఖం మీద కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రైతులకు సంబంధించి గతంలో మీరు ఏ విధంగా నీరు చుట్టూ పేరుతో దోచుకున్నారో, వర్షాలు వస్తే, వరదలు సంభవిస్తే రైతులకు సంబంధించి అండగా ఉండాల్సినటువంటి మీరు వాటిని విస్మరించి ఈరోజు మీ ఇష్ట ప్రకారం దోపిడీకి మార్గం సుగమం చేసుకుంటూ మీరు రైతులను అడ్డుపెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. అందుకనే ఈరోజు ఎక్కడెక్కడ చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇరిగేషన్ అని. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు మీరు విజిలెన్స్ చేత విచారణ చేస్తున్నారు. విజిలెన్స్ విచారణ సరిగా లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, విజిలెన్స్ విచారణ ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలియాలంటే విజిలెన్స్ అధికారులు ఎవరైతే జిల్లాలో ఉన్నారో, ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో, రీజనల్ ఆఫీసర్సు, వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాల్ లిస్టు తీయమని ముందు ప్రభుత్వాన్ని. కాల్ లిస్టు తీస్తే వాళ్ళు ఎమ్మెల్యేస్తో, మంత్రులతో ఏ విధంగా అంటకాగుతున్నారు, ఏ విధంగా అసలు విజిలెన్స్ అనేటువంటి విభాగం, ఏసీబీ అనేటువంటి విభాగం ఎవ్వరికి కూడా దగ్గరికి వెళ్ళకూడదు, ఫోన్లలో మాట్లాడకూడదు, వాళ్ళని ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటిది ఈరోజు వీళ్ళందరూ వెళ్ళి నిద్రలేస్తే వాళ్ళ ఆదేశాల ప్రకారం విజిలెన్స్ రిపోర్టులు తయారవుతున్నాయి. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా. నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం మీకు. రైతుల దగ్గరికి వెళ్దాం, మీడియాని తీసుకువెళ్దాం, రైతుల సమక్షంలో కూర్చున్నాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, ఈరోజు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగితే రైతులు చెప్తారు. కాబట్టి రైతుల సమక్షంలో ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఇరిగేషన్ పనులు ఏ విధంగా రైతులకు ఉపయోగపడ్డాయి, ఈరోజు ఇరిగేషన్ పనుల పేరిట తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దొంగ బిల్లులు దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద చర్చకు సిద్ధమా, మీరు సిద్ధపడుతున్నారా అని చెప్పి మీకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్లు అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. విజిలెన్స్ కాదు, విజిలెన్స్ రిపోర్టు జరగనండి. ఆ విజిలెన్స్ మీద కూడా నేను మరలా చెప్తున్నా, సిబిఐ విచారణ చేయిస్తే విజిలెన్స్ అధికారులు ఎంతమంది ఇళ్లకు వెళ్తారో తెలిసిపోతుంది, ఎంతమంది మీ నేరాలు ఎదుర్కొంటారో, నేరాభియోగాలు ఎదుర్కొంటారో మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి 2 రైతుల మధ్య వచ్చి చర్చించేటువంటి ధైర్యం ఉంటే వెళ్దాం, రండి. నా నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గంతోనే ప్రారంభిద్దాం. లేదనుకుంటే ఈరోజు జరిగినటువంటి అవకతవకల మీద, గతంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ విచారణ వేయిస్తే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, ఈ 18 నెలల్లో మీ వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారు దొంగ బిల్లులు పెట్టి అని చెప్పి ఇది అందరికీ కూడా రైతులకి, ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధమా? మీరు రైతులు చర్చించడానికి సిద్ధపడతారా? లేదంటే విజిలెన్స్తో సహా ఈరోజు దొంగ రిపోర్టులు తయారు చేస్తున్నటువంటి విజిలెన్స్తో సహా విజిలెన్స్ నివేదికలు కూడా, గతంలో విజిలెన్స్ నివేదికలు అంటే ఎంతో విలువ ఉండేది. ఏదన్నా ఫైల్ మాకు వస్తే ఇది విజిలెన్స్ రిపోర్ట్ సార్ అంటే దానిని చాలా పవిత్రంగా చూసేటువంటి వాళ్ళం, దాన్ని గౌరవించేటువంటి వాళ్ళం. విజిలెన్స్ నివేదికలు ఏదన్నా వస్తే వాటిని తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళం. ఈరోజు విజిలెన్స్ నివేదికలే ఫార్స్గా మారిపోతే, విజిలెన్స్ అధికారులే ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతో అంటకాగితే, రిటైర్డ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని కొనసాగించండి సార్, ఏదో ఒక విధంగా మీ సేవలో మేము తరిస్తాము అని చెప్పి దిగజారినట్టుగా వ్యవహరిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. కాబట్టి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దిగజారినట్టే. విచారణ ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో, ఎంక్వైరీ సంస్థలు ఏదైతే ఉన్నాయో, విచారణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేవి అవి మరింత దిగజారిపోయాయి. దాని ప్రభావం ఈరోజు ప్రజల మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, సమాజం మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే, ఒక ప్రకటన లేదు, ఒక సమీక్ష లేదు, ఒక సమావేశం లేదు, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు.
ఎవరో ఒకరు అయితే ఈరోజు కాలువలు గండ్లు పడ్డాయి, చెరువులు గండ్లు పడ్డాయి, డ్రైన్లకు సంబంధించి పొంగి పొరలుతున్నాయి. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే అసలు కనీసం ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచన ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేస్తే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు, జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, ఉండాలన్నటువంటి మండల స్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు ఏమీ లేకుండా ఈరోజు మొత్తం గాలికి వదిలేసి పాప రైతులు తీవ్రంగా నష్టపోయి వాళ్ళకి సంబంధించి ఈరోజు మీరు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే ఉన్న నీళ్లు మొత్తం ఏదైతే రిజర్వాయర్లో కుషన్ పెట్టుకోకుండా, ఫ్లడ్ కుషన్ పెట్టుకోకుండా ఇష్ట ప్రకారం రిజర్వాయర్లు నింపి ఎవరు పాటికి వాళ్ళు మామూలు దండుకుంటా మీ బిజీలో మీరుంటే ఈరోజు వాటికి సంబంధించినటువంటి నీళ్లు వస్తే ఒక్కసారిగా నీళ్లు విడుదల చేస్తే ఆ నీళ్ళని వచ్చి పొలాల మీద పడితే ఈరోజు ఆ పొలాలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది, కోతకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది.